ద్వాదశ రాశుల వారికి పరిహారం. నేటి పరిహారం విషయం తీసుకున్నట్లయితే మేషరాశి నుంచి మీనరాశి వరకు 12 రాశుల వారి యొక్క వ్యవహారంలోనూ మనకి ముఖ్యంగా పరిహారం విషయంలో అన్ని రాశుల వారికి ముఖ్యంగా మేషం నుంచి మీనం వరకు తమ తమ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకుంటూ ముందుకు వెళ్ళడం అనేది మొదటి ఇది అయినప్పటికీ కూడా ఇంకా అవకాశము, ఆసక్తి, అనుకూలతలు ఉన్నట్లయితే తప్పనిసరిగా ఈ రోజున దత్తాత్రేయుడికి సంబంధించిన శ్లోకాలు పఠించడం కానీ, అలాగే దత్త మందిరాలు దర్శించడం కానీ, అలాగే దత్త కవచం, దత్తాత్రేయుడికి సంబంధించిన ఏ శ్లోకాలైన అష్టోత్తరాలు కానీ సత్యనామావళి కానీ చేసుకోవడం, లేదా చేసుకోవడానికి కూడా అవకాశం లేదు అంటే అవకాశం ఉన్నట్లయితే విన్నా కూడా మంచి ఫలితమే కనుక వీలైనంత వరకు దాన్ని చేసుకోవడం అనేది కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. అలాగే ప్రధాన చెప్పుకున్న రాశి ఫలితాలను కేవలం ఒక వ్యక్తిని ఉద్దేశించి చెప్పినవి కనుక అన్ని తమకే వర్తిస్తాయని అనుకోకుండా ప్రతి వ్యక్తి తమ తమ వ్యక్తిగత జాతకాలతో కలిపి చూసుకుంటూ ముందుకు వెళ్ళినప్పుడు నడుస్తున్న దశలో అంతర్దశల్లో ఏర్పడుతున్న ఇబ్బందులు ఏదైనా ఉంటే వాటి ఆల్రెడీ మీరు ఏదైనా పరిహారాలు పాటిస్తూ ముందుకు పెడుతూ ఉంటుంటారు. అయినప్పటికీ ఇది గోచారీత్యా ఏర్పడుతున్న వాటిల్లో చిన్న స్వల్పంగా ఎదురవుతున్న ఇబ్బందులు ఏదైనా ఉంటే వాటిని అధిగమించడానికి ఇప్పటిదాకా మనం చెప్పుకున్న పరిహారాలు ఏదైనా చేసుకున్నా, లేదా తమ ఇష్టదేవత ప్రార్థన చేసుకున్నా, ఇష్టదేవత దేవాలయ సందర్శన అయినా ఏదైనా సరే ఏది చేసుకున్నా కూడా అది ఆధ్యాత్మికంగా అభివృద్ధికి అనుకూలతలు ఉంటాయి కనుక ఆ విధంగా చేసుకుంటూ ముందుకు పెడితే అనుకూలంగా ఉంటుంది.